ధాన్యం కొనుగోళ్లకు ఎక్కడ పుట్టని అప్పు, రుణాలు ఇచ్చేందుకు బ్యాంకుల వెనుకడుగు, సర్కారు గ్యారంటీలు ఇస్తానన్న సమీసేరా, వడ్లు కొనేది ఎట్లా? ఈ నెలాఖరు నుంచే ధాన్యం కొనుగోళ్లు అయోమయంలో పౌర సరఫరాల శాఖ. ఎన్సీడీసీని ఆశ్రయించిన ప్రభుత్వం 8,000 కోట్ల మార్క్ఫెడ్ అప్పుకు ప్రతిపాదన. ఆ డబ్బులు వస్తేనే కొనుగోళ్లు చేపట్టేది. ఈసారి చెల్లింపులకు తిప్పలు తప్పవా? 400 కోట్లకు పైగా గత సీజన్ వడ్ల బకాయిలను రైతులకు చెల్లించని ప్రభుత్వం. అసలే పైసలు లేవు, అప్పు ఉడతలేదు. గత సీజన్ ధాన్యం బకాయిల్లే పెండింగ్లో ఉన్నాయి. ఈ ఏసంగి వడ్లు కొనేదెట్లా అని పౌర సరఫరా శాఖ అధికారులు తలలు పట్టుకున్నారు. అప్పు ఎక్కడ పుట్టక ధాన్యం కొనుగోళ్లు గడువు తరుముకొస్తుండడంతో అయోమయంలో పడ్డారు. అప్పులు ఇచ్చేందుకు బ్యాంకులు కూడా ముందుకొస్తలేవని తెలిసింది. సర్కార్ తరపున గ్యారంటీ ఇస్తామన్న బ్యాంకులు సమీసేరా అంటున్నట్టుగా సమాచారం. ఈ దశలో ఇప్పటికే అన్ని బ్యాంకులను సంప్రదించిన సివిల్ సప్లై అధికారులు ఆశలు వదులుకున్నట్టు తెలిసింది. మరొక వైపు ఈ నెలాఖరు నుంచి యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ యాసంగిలో సుమారు 57 లక్షల ఎకరాలలో వరి పంట సాగైంది. దీంతో సుమారు 1.40 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఇందులో సుమారు 80 నుంచి 1 కోటి టన్నుల ధాన్యం కొనుగోలును సివిల్ సప్లై లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిసింది. కనీసం 80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు కోసమైనా ప్రభుత్వానికి 18,000 కోట్లు కావాలి. సన్న ధాన్యానికి 500 బోనస్ ఇచ్చేందుకు అదనపు నిధులు అవసరం. ఈ నేపథ్యంలో ఇంత భారీ మొత్తం కూర్చుకోవడం కష్టమే. ఆయనకు ఫోన్ చేద్దాం. రైతుకి నిన్న ఫోన్ చేసిండు పాపం. నిన్న ఈ రైతు ఫోన్ చేసిండు కాబట్టి ఈ రైతుకే ఫోన్ చేద్దాం. చూడండి, గత సంవత్సరానికి అంటే గత సీజన్ పంట కోసిన దానికి అమ్మిన దానికే పైసలు రాలేదట. ఇక ఇప్పుడు ఎట్లా వస్తాయి? 400 కోట్లు గత సీజన్ బకాయిలని ఇంకా రైతులకు ఇయ్యలేదు. పైగా రైతు భరోసా చేసినామని చెప్తారు, మళ్ళీ రైతు రుణమాఫీ చేసినామని చెప్తారు. గతానికే దిక్కు లేదు. ఇది ఒకటి పెట్టి సమయం వేస్ట్ చేస్తాను. ఏదో ఈయన పేరు రైతు పేరు సైదులా భూపాలపల్లి స్వామి. సోదరా, నీకు రైతు ఇదేది దేనికోసం? మన బోనస్ కోసం కదా నిన్న మీరు కాల్ చేసింది? బోనస్ పైసలు వల్లే అంటే అంతకుముందు ఎప్పుడన్నా పడ్డాయా ఈ 15 నెలల్లో? ఇప్పుడే కదా పెట్టింది బోనస్ స్కీమ్. అంటే మామూలుగా మేనిఫెస్టోలో ఇచ్చిండు బోనస్. అదే ఈ సంవత్సరం ఇస్తారు డబ్బులు పడతాయి అన్నట్టు మేము సన్నవారు పెట్టినాం 3 ఎకరాలు. సన్నవాట్లు 3 ఎకరాలు పెట్టిండు. పెడితే 60 గంటల దాకా 30,000 దాకా రావాలి బోనస్ పైసలు. 30,000 రూపాయలు రావాలి సన్నవాట్లకు సంబంధించిన బోనస్ పైసలు. అట్లా నాలంటలు చాలా మంది ఉన్నారు. కొంతమంది వాళ్ళ అప్పుడు 10 లారీలు పోతే 10 లారీలలో 2 3 4 పడతానే మిగతా మందికి పడతలేవు. కానీ మళ్ళీ అందరికి ఇచ్చిన బోనస్ అని మాత్రం గవర్నర్ తోటి చెప్పించిండు మొన్న అసెంబ్లీలో. ఇప్పుడు మీది ఎక్కడ? భూపాలపల్లి డిస్టిక్లో ఎక్కడ మీ గ్రామం? రేగొండలో జగ్గైపేట గ్రామం. గోరుకొత్తపల్లి మండలంలో జగ్గైపేట గ్రామం. అయితే 30,000 రూపాయలు మీకు బోనసే రావాలి. ఇట్లా ఇప్పుడు మన గ్రామంలో ఎంతమంది రైతులు ఉంటారు బోనస్ పడని వాళ్ళు? నాకు తెలిసి ఒక 100 మంది 50 మంది దాకా ఉంటారు. 100 మంది 50 మంది ఉంటారు. 50 మంది వేసుకున్నా కూడా ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక 10,000 వేసుకున్నా కూడా పెద్ద మొత్తమే. అయితే ఇక్కడ నేను మీకు కాల్ చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం లైవ్లో ఉన్నాము. ఇప్పుడు వడ్లు వండినాయి, అన్ని రకాల వడ్లు, సన్న వడ్లు, దొడ్డు వడ్లు అన్నీ కలిసి దగ్గర 57 లక్షల ఎకరాల్లో పంట సాగు చేస్తే 1.40 కోట్ల టన్నుల ధాన్యము ప్రస్తుతము అందుబాటులోకి రానున్నది కొయ్యగానే. అయితే ఇప్పుడు గత సంవత్సరమే మీ బకాయిలు చెల్లించలేదట ప్రభుత్వం. 400 కోట్లు ఇవ్వాలట గత సంవత్సరమే. డబ్బులు అది అమ్మిన డబ్బులు పడ్డాయి మీలాంటి వాళ్ళకు. అయితే దాంట్లో మీలాంటి వాళ్ళకు పడని దాంట్లో 400 కోట్లు ఉన్నాయట. ఇప్పుడు మీకేమో వడ్లు అమ్మిన పైసలు పడ్డాయి, బోనస్ పడలేదు. ఇదొకటి. ఈ అసలు డబ్బులు ఇచ్చింది కానీ బోనస్ డబ్బులు ఇవ్వలేదు.
కొందరికి అసలు డబ్బులు కూడా ఇవ్వలేదట, అవి 400 కోట్లకు పైగా ఉన్నాయట. కాబట్టి మరి మీ గ్రామంలోనే 50 మంది రైతులకు బోనస్ పడలేదంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల మంది ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. మీ వాయిస్ ద్వారా మా ఛానల్ ద్వారా మీ వాయిస్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం కూడా చేస్తాం. నిన్న మీరు కాల్ చేసింది కదా, ఒకసారి లైవ్లో తీసుకుందామని తీసుకున్నాం. మొత్తం ఎన్ని ఎకరాలు వేసిండ్రు మరి పంట? మేము 3 ఎకరాలు వేసినాం. మొత్తం సన్నబియ్యమే. ఓకే, ఇప్పుడు దీనికి బోనస్ రావాలి. ఎన్ని పుట్లు పడినాయి? 60 క్వింటాల దాకా అయినాయి అన్న. 60 క్వింటాల దాకానే. ప్రస్తుతం ఎట్లున్నది నీటి సరఫరా కావచ్చు ఇదంతా? ఇప్పుడు ఇక హ్యాషింగ్ వేయలే అన్న. లాస్ట్ టైం హ్యాషింగ్ వేసినప్పుడు కెనాల్ లాగా పొలం అంతా ఎండిపోయింది 2 ఎకరాలు. ఈసారి కూడా అంటే మాకు కెనాల్ వాటర్ వస్తేనే పొలం పండుతుంది అన్నట్టు. మాకు బోర్లు ఇట్లా బాయిలు ఇట్లా లేవు. ఆ వాటితో ఆధారంతో పండుతానే అని అంతకుముందు పండేది, కెనాల్ వాటర్ వచ్చేది. ఇప్పుడు వాటర్ వస్తలేవు. ఈ లాస్ట్ టైం వేసినప్పుడు ఎండిపోయిందని ఈ సంవత్సరం వేయలేదు. ఈ కెనాల్ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చేది మరి? మాకు ఇప్పుడు మా దగ్గర కొత్తపల్లి అని ఉంటది, అటు నుంచి కాలువ పోతుంది. అది ఆ కాలువ నుండి మాకు నీళ్ళు వచ్చేది. అదే ఆ కాలువ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చేది? ఏ ప్రాజెక్ట్ నుండి వచ్చేది? మాకు ఇప్పుడు ఇది నర్సంపేట సైడ్ ఉంటది ఒకటి కాలువ, ఆ కాలువ నుండి మాకు ఇస్తారు అన్నట్టు. నర్సంపేట నుండి ఇంతకుముందు ఎప్పుడన్నా ఈ 9.5 సంవత్సరాల ఇటువంటి పరిస్థితి ఎదురైందా మరి మీకు? యాసంగిలో పంట వేయకుండా లాస్ట్ ఇయర్ ఈ ఇయరే ఇట్లా అవుతుంది అన్న. మిగతా 8-9 సంవత్సరాలు బాగానే ఉన్నదా? అప్పుడు బాగానే ఉన్నాయి కానీ లాస్ట్ ఇయర్ నుంచి 2 ఇయర్స్ నుంచే ఇట్లా అవుతుంది. ఓకే ఓకే ఓకే. అంటే ఓ విధంగా మీరు ఒక 2 పంటలు కోల్పోయినట్టే. అంటే లాస్ట్ ఇయర్ పంట లాస్ అయిన మళ్ళీ ఈ సంవత్సరం వేయలే. మళ్ళా లాస్ అవుతాం అనవసరంగా నీళ్లు లేకనే. అట్లానే వేయలే. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ పాలన? వాటర్ అయితే రావట్లేదు అన్న. వాటర్ వస్తలేదు. బోనస్ అంటే పక్కన పెడదాం కాసేపు, ఎందుకంటే వాళ్ళు అది రైతులను ఆశ పెట్టి నమ్మించి ఓటేసుకున్న దానికి ఇచ్చిన హామీ అనేది తీసుకుందాం. కానీ కనీసం వ్యవసాయం చేయడానికి వాటర్ సంగతి గురించే మాట్లాడుకుందాం. ఈ వాటర్ అయితే రావట్లేదు అన్న. వాటర్ బాగా ఇబ్బంది అవుతుంది. రాష్ట్రం అంతా, డిస్ట్రిక్ట్ అంతా చాలా మంది పొలాలు ఎండిపోతానే బాగా డిసప్పాయింట్. ఎందుకంటే వార్తలు రాసుకొస్తాను, మరి క్షేత్రస్థాయిలో ఫీల్డ్లో ఎట్లున్నది అని రైతుల్ని అడిగి తెలుసుకుందామని మీకు ఫోన్ చేసిన అన్నట్టు. చాలా మంది మాకన్నా చాలా పొలాలు ఎండిపోతాయి అన్న. పెరేళ్ళు పొలాలు యాషన్. ఇప్పుడు ఈ కెనాల్ నీళ్ళు వస్తే మా చెర్లలో నీళ్లు నిండితే బాయిలర్లో కూడా ఊట వస్తుంది ఎక్కువ. ఈ కెనాల్ నీళ్ళు రాక బాయిలర్లో నీళ్లు అడి అంటుపోతాయి, ఈ చెర్లలో కూడా నీళ్లు ఉంటలేదు. ఓకే ఓకే ఓకే. మొత్తానికైతే మీకు 30,000 రూపాయల బోనస్ రావాలి, దాంతోపాటు నీళ్లు వస్తలేవు. నీళ్ళు కూడా వస్తలేవు, కెనాల్ నీళ్ళు కూడా వస్తలేవు. ఓకే ఓకే, రైట్ బ్రదర్, థ్యాంక్ యూ. రైట్.